జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం. ప్రేక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఎట్టకేలకు అన్ని అవరోధాలను అధిగమించి హరిహర వీరమల్లు నిన్న రాత్రి ప్రీమియర్ షోలతో ప్రారంభమైంది. అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. ఏడ్చి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. చిన్న చిన్న లీకులు, ల్యాగులు, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉందని ఇలా. కానీ వాళ్ళు సినిమాని పూర్తిగా పొగలేక వంకలు పెట్టి వాళ్ళు ఉంటారు. ఒకటి చెప్తున్నా, ఫస్ట్ డే సౌండ్ సిస్టమ్ ఏ థియేటర్లన్నా తేడాలు ఉంటాయి. అవేళ నెక్స్ట్ షోకి అవన్నీ సెట్ అవుతాయి. సినిమా అయితే హిట్ అవ్వడం పక్క. దీని గురించి టీవీ డిబేట్లలో చూస్తే ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా. రైతులకి మద్దతు ధర పెంచలేదు కానీ టికెట్ ధర పెంచుకుందండి అంటాడు ఒక ఆయన. అసలు మీరు ఏ లోకంలో ఉన్నారు? మీకు దేనికి కంపారిజన్ చేయాలి? ఆ రంగం వేరు, సినిమా రంగం వేరు. గతంలో సినిమా టికెట్లు ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే తగ్గించారు. గుర్తుంచుకోవాలి ఒకసారి. పుష్ప సినిమాకి కూడా తగ్గించారు. ముందు చిన్న సాహో వాటికి కూడా పెంచారు. ఇటువంటి డిఫరెన్స్లని. ఇంకా వైసీపీలో నేను చాలా గౌరవించి ఏకైక వ్యక్తి తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఓ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఆయన విద్యార్థికుడు, సేవా తత్పరత ఉన్న వ్యక్తి. సబ్జెక్ట్ మీద బాగా మాట్లాడు. కానీ ఆయన కూడా పవన్ కళ్యాణ్కి 100 కోట్ల సినిమా ఒకటి లేదు, దీనికి కంపారిజన్ ఏంటి, 6 రెట్లు టికెట్ రేటు పెంచుకోవడం ఏంటి అంటారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒక చిన్న విషయం ఏంటంటే 100 కోట్లు అన్నది ఈ మధ్యన వచ్చిన ట్రెండ్. ఎప్పుడు బాహుబలి నుండి మొదలైంది అది. అంత ముందని 80 కోట్లు 70 కోట్లే సడన్గా మొదలైంది. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేసినలో 5 ఏళ్ళు బట్టి ఈ సినిమాల మీదే ఉన్నారు. అవి పూర్తవలో ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే మొదటిది పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఎంత మార్కెట్ ఉంటుంది, ఎంత ఇది అవుతుంది అన్నది వేరే విషయం. ఖచ్చితంగా ఒక సినిమా ఫ్లాప్ అయ్యి 7 సంవత్సరాలు ఫ్లాప్ అయినా ఆయన అభిమానం పెరిగింది కానీ, అభిమానుల సంఖ్య పెరిగింది కానీ తగ్గలేదు. అదొక రికార్డ్ భారతదేశ చరిత్రలో. 2 సంవత్సరాలు రిచ్ తర్వాత చిరంజీవి సినిమాలు దూరం అయిపోయి హిట్లర్ సినిమాకి వస్తే కంబ్యాక్ ఆయనకు వచ్చిన ఇది రెస్పాన్స్ ఎవరికి రాలేదు. అటువంటి రారాజు తమ్ముడు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంట్రీ చిరంజీవి గారి లెగసీతో వచ్చింది, చిరంజీవి గారి తమ్ముడిగా. తర్వాత ఎంట్రీ ఇవ్వడం వరకు ఇది, కానీ తర్వాత మెయింటైన్ చేయాల్సింది వీళ్ళే, హీరోలే చేసుకోవాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి, ఒక స్థాయి నుండి ఒక స్థాయికి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి పవర్ స్టార్గా ఇదయ్యి, ఈ సందర్భంలో ఆయన సొంతంగా తన కాళ్ళ మీద నిలబడే పరిస్థితి వచ్చింది. ఆయన ఎంతోమందికి లైఫ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి సినిమా అన్నది ఒక బిజినెస్, ఒక నిర్మాత తీసుకుంటూ. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రింట్ బయటకు వచ్చేస్తున్న రోజుల్లో వెంటనే క్యాష్ చేసుకోవాలనుకోవడం నిర్మాత అత్యాశ కాదు, జాగ్రత్త. కాబట్టి మీలాంటి వాళ్ళు మీ దురదృష్టం కొద్దీ ఆ పార్టీలో ఉండొచ్చు కాక, తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాకు చాలా బాధాకరం. ఇంకా ఈ నాయకులు, డిబేట్లో మాట్లాడిన నాయకులు, వీళ్ళందరికీ అసలు నాయకుడు ఇంకోడు ఉన్నాడు. వీళ్ళు 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని ముంచేశారు. ఆ నాయకుడు అమెరికా ట్రంప్ ప్రపంచాన్ని నాశనం చేశాడు. ఇవాళ ఏంటి చెప్తున్నారు, గూగుల్ కానీ ఇతర టెక్ సంస్థలు భారతీయులు రిక్రూట్ చేసుకోవద్దు, అమెరికన్స్నే ఉద్యోగాలు ప్రిఫరెన్స్ ఇవ్వండి. 6 ఏళ్ళు అన్నీ పోతాయి. అమెరికా అయిపోతుంది. మీలాంటి నాయకుడు ఉంటేనే. 1 సంవత్సరం తిరిగితే అమెరికా నామరూపాలు లేకుండా చేసేస్తారు. కాబట్టి భారతదేశం సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే శక్తి ఎవరికీ లేదు. అమెరికా భారత్ని బెదిరిస్తారు, సుంకాలు పెంచేస్తా. నేను రోజు ఎక్కడికి వెళ్ళినా సరే కేఏ పాల్లాగా ఈ పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేనే ఆపా ఆయన అన్నాం. ఇక్కడ వాళ్ళ శిష్యుడు ఒకడున్నాడు, అదిగో ట్రంప్ రోజు అంటున్నాడు, నరేంద్ర మోడీ గారు ఖండించరా? మరి బాబు, ట్రంప్కి పని లేదు. రాహుల్ గాంధీ గారు
ట్రంప్కి పని లేదు ఆయన అంటాడు. నరేంద్ర మోడీ గారికి పని ఉంది. ఈవేళ ఇంగ్లాండ్ వెళ్ళి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అత్యంత విలువైన ఒప్పందం చేసుకున్న చరిత్ర నరేంద్ర మోడీ గారిది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఎవరు ప్రశ్నించినా కటువుగా సమాధానం చెప్పగలది. పాకిస్తాన్ విషయంలో మూడో దేశం జోక్యం మాకు అవసరం లేదు అని ఖచ్చితంగా విదేశాంగ మంత్రి చెప్పారు. ఇంకా రోజు మీకు సమాధానం చెప్తూ పోవాలంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పూర్తి బిజీగా ఉన్నాయి. ఫంక్షన్లు ఇంకా ఎన్నో చేయాలి, ఎంతో సాధించాలని. కాబట్టి రోజు మీకు సమాధానం చెప్పుకోక్కర్లేదు అని తెలియజేసుకుంటూ వందే మాత్రం. జై హింద్.